నమస్తే మేడం. నమస్తే రమ్మ. మేడం, లాస్ట్ వీడియోలో గ్రబావో నెంబర్స్ గురించి చెప్పారు, అవును. డబ్బు గురించి. ఇప్పుడైతే అనంతమైన డబ్బు, ఐశ్వర్యం మనకి రావాలంటే ఏమన్నా ప్రత్యేకించి నెంబర్స్ ఉంటాయా? తప్పగా ఉంటాయి, ఎందుకు ఉండవు? ఉమ్. మనం అనుకోవాలి కానీ ఎందుకు రావు? ఏది తప్పగా సాధ్యం వస్తాయి. కాదు. అదే అన్ని మనలోనే ఉన్నాయి. నేను ముందు నుంచి చెప్పేది అదే కదా, అవును. అన్ని మనలోనే ఉన్నాయి. అన్ని మనలో ఉన్నాయి, అది బయటికి తీసుకురావాలి అంతే. తెలుసుకోవాలి. ఎందుకని ఇప్పుడు నేను ఎప్పుడైనా మంత్రాలు చెప్పినా గానీ, అంటే మంత్రాల గురించి మాట్లాడినా గానీ, మన సనాతన ధర్మం గురించి మాట్లాడినా, ఏదైనా సరే అది పాజిటివ్ డైరెక్షన్కే తీసుకెళ్తుంది. అవును. అంటే మన మంత్రం ఉచ్చరించినప్పుడు ఏంటంటే ఒక గోల్ అనుకునే, డిజైర్ అనుకునే ఉచ్చరిస్తాం. ఇప్పుడు ప్లానెట్స్ కి కూడా మనం చేస్తూ ఉంటాం, శాంతి చేస్తూ ఉంటాం, అంటే నవగ్రహాలకి చేస్తూ ఉంటాం. అలాగే మనకి కొంచెం పరిస్థితి బాగాలేదు అన్నప్పుడు ఏదో ఒక డిజైర్ పట్టేగా మనం చేస్తున్నాం. అవును, అంతే కదా. అది చేసినప్పుడు మనకి వస్తుంది కదా. ఇప్పుడు అందరికీ అన్ని మతాల వాళ్ళకి వస్తుంది, మనకి వస్తుంది. అదేంటది? మన థాటే కదా. మన థాట్ దేంట్లో వైబ్రేట్ చేస్తాం అదే మనం అట్రాక్ట్ చేస్తాం అన్నమాట. అలాగే నువ్వు అనంతమైన డబ్బుని అడిగావుగా, అంటే అనంతమైనది అంటే ఏంటంటే రిలేటివ్. మళ్ళా అంటే ఏంటి, నీ అనంతం వేరే ఉంటుంది, పక్క వాళ్ళ అనంతం వేరేలా ఉంటుంది. అంటే ఎంత కావాలి అనేది మీ బట్టి ఉంటుంది. అంటే అన్ని మొత్తం రావాలి, చాలా కావాలి అన్నప్పుడు ప్రపంచంలో ఉన్న డబ్బు, అంటే ఐశ్వర్యం కావాలి, అన్ని అదృష్టం, ఐశ్వర్యం అన్ని రావాలి అన్నప్పుడు మనం అనంతం అనుకుంటాం. అంటే మనకి అనంతం, మనకి సాటిస్ఫాక్షన్, అంతే కదా. మనకి సాటిస్ఫాక్షన్ అయ్యేది తప్పక ఉంది. మనం దాని గురించి మాట్లాడుకుందాం, ఎట్లా చేయాలనేది కూడా చెప్తాను నేను. ఎందుకంటే ఇది విజువలైజేషన్ టెక్నిక్ కి వెళ్తున్నాం మనం. నేను ప్రీవియస్ వీడియోలో మాట్లాడినట్టు గ్రబావో నెంబర్స్ మాట్లాడాను కదా, దానికి ఏంటంటే 5207418808. ఓకే. 808 అనేది ఒక ప్రత్యేకమైన నంబరు. దేనికి? అది ఫైనాన్షియల్ అబండెన్స్ కి, అంతమైన డబ్బుకి. ఓకే. సో 808 అనేది అంత ఇంపార్టెంట్. మనం ఇదివరకు మాట్లాడుకున్నట్టు ఏంజల్ నెంబర్స్ లో కూడా 08 అంటే, 0 అనేది ఏంటంటే సర్కిల్ ఆఫ్ లైఫ్, అంటే లైఫ్ కమ్స్ ఫుల్ సర్కిల్ అని చెప్పాను కదా. అలాగే 8 రెండు జీరోస్. మీరు 8 ని చూసారంటే ఎలా ఉంటుంది? అది తిప్పి వేసామంటే ఇలా ఉంటుంది కదా, స్ట్రైట్ ఉంటుంది, హారిజాంటల్. ఇలా వేస్తే అదేంటి? ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీకి సింబల్ ఏంటి? అవును, 8. తిప్పి వేసాం, ఇది స్ట్రైట్ వేస్తాం, ఇది వర్టికల్, ఇది హారిజాంటల్ పెట్టామంటే అది ఇన్ఫినిటీ. సో మీకు ఇన్ఫినిట్ డబ్బు కావాలన్నప్పుడు 8 అనేది అంత లక్కీ నెంబర్. ఓకే. 808 అనేది మీకు అనంతమైన డబ్బులు ఇస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఇస్తుంది. మీకు మెటల్స్ కావాలంటే, అంటే బంగారం కొనాలంటే బంగారం ఇస్తుంది. ఓకే. మీకు ఇండస్ట్రీలో బోల్డ్ అంత డబ్బు రావాలి, నేను స్టాక్ మార్కెట్లో గెలవాలి అన్నప్పుడు కూడా ఇస్తుంది. అంటే ఎలా చేయాలి అనేది మోర్ ఇంపార్టెంట్ ఇది. సో 5207418808. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, 5207418808. ఇదేంటంటే మనం ఎప్పుడు విజువలైజేషన్ చేసుకుంటే మనకి ఎప్పటికైనా మన కోరికలు తొందరగా అవుతుంది. ఎందుకని అంటే కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్తుంది. ఎప్పుడు సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్తుందో మనకు ఒక కోరిక అది తొందరగా నెరవేరుతుంది, మనకి దారి కూడా కనిపిస్తుంది. అందుకని ఇదేం చేయాలి, మనం విజువలైజ్ చేసుకోవచ్చు. ఎలా చేయాలి అంటే ఏంటి, మనకి ఇష్టమైన ఒక కలర్ అంటే నేనేం చెప్పేది ఏంటంటే గోల్డే అంట. నాకు అంత ఇష్టం గోల్డ్ అంటే. అది ఎవరికైనా సరే గోల్డ్ కలర్ అనేది ఎక్కడి నుంచైనా కనిపిస్తుంది, అట్రాక్ట్ అవుతుంది, చాలా అట్రాక్టివ్ ఉంటుంది. సో మీరు గోల్డ్ అయినా సరే, సిల్వర్ అయినా సరే, విచ్ ఎవర్ యూ ప్రిఫర్, ఆ కలర్ తీసుకుని ఈ నంబర్స్ దాంట్లో పెడితే, విజువలైజేషన్ చెప్తున్నాను, అది నెక్స్ట్ వస్తున్నా. 5207418808 అంటే కళ్ళు మూసుకుని ఫస్ట్ మనం ఎప్పుడు ఎందుకు మెడిటేటివ్ స్టేట్ చెప్తాం అంటే, మెడిటేటివ్ స్టేట్ అయినప్పుడు మనం కొంచెం రిలాక్స్ అవుతాం. రిలాక్స్ అయినప్పుడు ఏంటంటే కాన్షియస్ మైండ్ అనేది మనకి కొంచెం తగ్గుతుంది. అంటే ఏంటంటే మన థాట్స్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి. ఆ తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్కి ఈజీగా వెళ్తుంది అని చెప్పడానికి మనం 5 minutes రిలాక్స్ అవ్వండి, లేకపోతే మెడిటేషన్ చేయండి, ఏకాగ్రతగా ఉండండి, ఫోకస్ చేయండి, అన్నీ ఒకటే. నేను చెప్పినవన్నీ ఒకటే మళ్ళా. సో అది చేయండి అని చెప్తాం. ఆ 5 minutes తర్వాత మనం ఒక గోల్డెన్ గ్లోబ్, కళ్ళు మూసుకుని ఇమాజిన్ చేసుకోవచ్చు, ఒక గోల్డెన్ గ్లోబ్ ఇక్కడ, దాంట్లో 5207418808. అది ఎప్పుడు చేయాలి అనేది మోర్ ఇంపార్టెంట్. పొద్దున్న లేవగానే ఫస్ట్ బెడ్ మీద కూర్చుని 5 నిమిషాలు చేయలేరు, ఫోకస్ అదే 5 minutes చాలు, మనకి ఎక్కువ టైం పట్టదు. అందుకని డే అంతా చేయొచ్చా అంటే తప్పక చేయొచ్చు.
మీ కోరికను మీరు తీర్చుకోవడానికి మీరు ఎప్పుడు చేస్తే అది మీ బట్టి ఉంది. కానీ మేం చెప్పేది ఏంటంటే పొద్దునే లేచి అట్లీస్ట్ మినిమం 21 days చేస్తే అది సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్తుంది. అప్పుడు మీకు అనంతమైన డబ్బు రావడానికి దారి చూపిస్తుంది. డబ్బు ఐశ్వర్యం రెండు రావడానికి దారి చూపిస్తుంది. 808 అనే నంబర్ అంత ప్రాధాన్యం ఉందన్నమాట దానికి. చాలా పవర్ఫుల్ నెంబర్. 8 ఇటువైపు ఉంది, 8 ఇటువైపు ఉంది, 0 మధ్యలో ఉంది. అంటే ఏంటంటే మొత్తం సర్కిల్ ఆఫ్ లైఫ్ మీకు వస్తుంది, ఇన్ఫినిటీ రావాలి అన్నప్పుడు. ఇదే మనం 808 మనం నోట్లో చూసుకున్నప్పుడు, నా దగ్గర ఉన్నాయి యాక్చువల్గా 808 తీసి పెట్టుకుంటాను నేను. ఎప్పుడు చూసుకుంటూ ఉంటే కూడా మంచిది. అలాగే 8 అనేది మనకి శని నంబర్, మనకి తెలిసిందే. తప్పక శ్రమక తగిన ఫలితం దొరుకుతుంది. అందుకే స్లోగా చెప్పాను. అంటే శ్రమ పడకుండా మనకేం రాదు. ఇవన్నీ కూడా ఒక వే చూపించడానికి మన ప్రయత్నం మనం చేయాలి. ఖచ్చితంగా ప్రయత్నం చేయాలంటే మనకి దారి తెలియాలి. ఆ దారి తెలియడానికి ఇవన్నీ ఈ గ్రబోవాయ్ నంబర్స్ కానీ, ఇప్పుడు యూనివర్సల్ చీట్ కోడ్స్ అన్న అవి కానీ, ఏంజల్స్ సూచించేది కానీ, ఇవన్నీ దానికే. ఇది 808 ఏంటంటే చాంటింగ్ కూడా చేయొచ్చు. మీరు ఒక కోరికను ఉద్దేశించి డబ్బు కావాలని చాంటింగ్ 808 చేయొచ్చు. ఎన్నిసార్లు చేయాలి అంటే మీ పట్టు. 108 సార్లు చేయండి, ఎవరు వద్దనిలే. దాంట్లో ఆ కోరిక తీరేంత వరకు చేయండి. దాంట్లో ఏమి మనం ఏంటి రెస్ట్రిక్ట్ చేయడానికి ఏమి లేదు కదా. అందులో చాలా చిన్నది కూడాను మనం ఈజీగా చేయొచ్చు. దాంతో పాటు మనం అఫర్మేషన్ చేసుకున్నాం అనుకోండి ఇంకా మంచిది. అంటే ఐ అట్రాక్ట్ మనీ ఆర్ ఐఎమ్ మనీ మ్యాగ్నెట్. ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ అంటే ఏంటి, ప్రెసెంట్ లో చేయాలి మనం. ఐఎమ్ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ ఇన్ ఫైనాన్షియల్ అబండెన్స్ స్టేట్ ఆర్ ఐఎమ్ ఇన్ ఫైనాన్షియల్ రెయిన్ అనుకుందాం ఒకసారి. బాగుంది కదా వినడానికి. చాలా బాగుంది మేడం. మనీ రెయిన్, ఐఎమ్ మనీ రెయిన్ అలా ఇమాజిన్ కూడా చేసుకోవచ్చు కదా, విజువలైజేషన్ చేసుకోవచ్చు. 5 minutes చేయండి, తప్పక ఫలిస్తుంది. ఈ 5 minutes లోనే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఏంటంటే ఆ స్థితికి వస్తారు, పాజిటివ్ దానికి వస్తున్నారు కదా, మైండ్ లో వచ్చేస్తుంది. దేనికైనా మనం చేసేది ఎందుకు హ్యాపీనెస్ కేగా చేస్తున్నాం. హ్యాపీనెస్ వచ్చినప్పుడు ఇంకేముంది, అవన్నీ ఈజీగా మీరు అట్రాక్ట్ కూడా చేస్తారు. ఇప్పుడు ఐశ్వర్యం అట్రాక్ట్ చేయడం మీలోనే ఉంది. ఎవరైనా మనం పుట్టినప్పుడే చెప్తాం అన్ని మనలోనే ఉందని మనకి చెప్పే పెంచుతున్నారు. మనం రికగ్నైజ్ చేయాలి, అంతే గ్రహించాలి. సో ఇవన్నీ ఏంటంటే ఈ గ్రబోవాయ్ నంబర్స్ కానీ ఏ నంబర్స్ కానీ మనం ఎందుకు చెప్తున్నాము అంటే అది దాన్ని పట్టుకుని ఆ కోరికని తీర్చుకోవడానికి చెప్తున్నాం. అదొక ఏంటంటే ఇప్పుడు డార్క్నెస్ లో మనం లైట్ లాగా అనుకుందాం, ఒకసేపు లైట్ రేస్ అనుకుందాం, పట్టుకుని నడుస్తున్నాం అంతే మన కోరిక తీర్చుకోవడానికి. సపోర్టింగ్ అంతే. సపోర్ట్ చేస్తే ఇవన్నీ ఆ కోరికకి తీసుకెళ్తుంది. సో ఐశ్వర్యానికి రెడీగా ఉన్నాయి, మనం గ్రహించాలి అంతే. ఐశ్వర్యం రావడం ఎంతసేపు తప్పకుండా. అంతే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.